టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో హోమ్ స్టేల మధ్య గ్యాంగ్ వార్ కు దారితీసింది. ప్రధానంగా వీరి మధ్య వ్యాపార లావాదేవీల విషయంలో ఆధిపత్య పోరు కాస్త గ్యాంగ్ వార్ కు దారితీయడంతో ఒక్కసారిగా టెంపుల్ సిటీలో వచ్చేటువంటి శ్రీవారి భక్తులు యాత్రికులు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం తిరుపతి నగరంలో ఇక్కడ ఉన్నటువంటి డెక్కన్ సూట్స్ లగ్జరీ రూమ్స్ కి సంబంధించినటువంటి హోమ్ స్టే ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో ఉంది. దానికి ఆపోజిట్ గా ఉన్నటువంటి గరుడ హోమ్ స్టే అని చెప్పి ఈ యొక్క హోమ్ స్టేకి సంబంధించినటువంటి నిర్వాహకులకు వీరికి మధ్య వ్యాపార లావాదేవీల విషయంలో ఆధిపత్య పోరు కాస్త రాత్రి 12 గంటల సమయంలో ఒక్కసారిగా ఒకరిపైన మరొకరు కత్తులతో దాడి చేసుకుంటూ ఒకరిపై మరొకరు ఈ యొక్క గ్యాంగ్ వార్ కు దారి తీసినటువంటి పరిస్థితులు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. తిరుపతి నగరంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి యాత్రికుల సంఖ్య నిత్యం 50,000 నుంచి 60,000 మంది వరకు వస్తూ ఉంటారు. వీరిలో ఎక్కువ శాతం కొండపైన రూములు దొరకపోయేసరికి తిరుపతిలో ఉన్నటువంటి ఈ యొక్క లగ్జరీ హోమ్ స్టేలో స్టే చేయడానికి ఎక్కువ వస్తూ ఉంటారు. ఒక్కసారిగా ఈ యొక్క రూమ్స్ వాళ్ళు ఫిల్ చేసుకునేటువంటి క్రమంలో వచ్చేటువంటి కస్టమర్లను ఆకట్టుకునే క్రమంలో వీరి మధ్య ఆధిపత్య పోరు చెలరేగుతోంది. ఈ క్రమంలోనే ఈ యొక్క డెక్కన్ సూట్స్ లగ్జరీ రూమ్స్ కి సంబంధించిన హోమ్ స్టే నిర్వాహకులపైన దీనికి ఆపోజిట్ గా ఉన్నటువంటి గరుడ హోమ్ స్టే ఇటీవల తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసుల చేతుల మీదుగా ప్రారంభించినటువంటి గరుడ హోమ్ స్టే నిర్వాహకులు వారికి ఎమ్మెల్యే మద్దతు కూడా ఉందన్నటువంటి అహంకారమో లేకపోతే ఆధిపత్య పోరో తెలియదు కానీ ఈ యొక్క ప్రాంతంలో డెక్కన్ సూట్స్ లగ్జరీ రూమ్స్ హోమ్ స్టే వాళ్ళపైన ఒక్కసారిగా కత్తులతో దాడి చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రాంతంలోనే రక్తపు మరకలు మనం చూడొచ్చు. ఈ యొక్క కుర్చీలో కావచ్చు, ఇక్కడ కింద ఉన్నటువంటి ప్రాంతంలో బీర్ బాటిల్ తోటి కత్తులతోటి దాడి చేసినటువంటి ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. మనం ఇక్కడ చూస్తున్నటువంటి యొక్క రక్తపు మరకలు చూడొచ్చు. ఈ యొక్క ఘటనకు సంబంధించి డెక్కన్ సూట్స్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో నరేష్, నవీన్, లక్ష్మీనారాయణ, పనీందర్ రెడ్డి వీళ్ళంతా కూడా తీవ్ర గాయాలతో వీరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేటువంటి సమయంలో రూములు దొరకపోవడంతో కిందనే ఎక్కువ మంది స్టే చేయడానికి ఈ యొక్క ప్రైవేటు హోమ్ స్టేల్లో ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఒకరిపైన ఒకరు రూమ్ కి వచ్చేటువంటి కస్టమర్లను ఆకట్టుకోవడంలో ఆన్లైన్ బుకింగ్ పోగా ఆఫ్లైన్ లో వచ్చేటువంటి కస్టమర్లను ఆకట్టుకోవడంలో వీరి మధ్య ఆధిపత్య పోరు ఈ యొక్క గ్యాంగ్ వార్ కు దారితీసింది. ఈ క్రమంలోనే 6 గాయపడ్డారు. మరికొంతమంది తీవ్ర గాయాలతో స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొంది వెళ్లిపోయారు. వీరందరినీ కూడా తిరుపతి ఈస్ట్ పోలీసులు కొంతమందిని అదుపులో తీసుకున్నట్లుగా సమాచారం. వీరందరినీ కూడా ఈరోజు సాయంత్రం పోలీసులు అరెస్టు చూపించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.